హైదరాబాద్ హైటెక్స్ లో ఫుడ్ డే ఫెయిర్ ప్రారంభమైంది. 3 రోజుల ఫుడ్ ఫెస్టివల్ ను బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ప్రారంభించారు. ఇందులో ప్యాకేజ్డ్ అలాగే ప్రాసెస్డ్ ఫుడ్ తో పాటుగా డైరీ, ఆర్గానిక్ ఆహార రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులపై సరికొత్త ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఈ ఫుడ్ ఫెస్టివల్లో మొక్కల ఆధారిత ప్రోటీన్, తృణధాన్యాలు వంటి వాటిపై దృష్టి సారించి రూపొందించిన ఉత్పత్తులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఫుడ్ ఫెస్టివల్ ఆకట్టుకునే రీతిలో ఉందన్నారు. స్వయం సహాయక బృందాలు ఈ పేర్లో జొన్న రొట్టెలు అలాగే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వంటి విభిన్నకరమైన ఉత్పత్తులను ప్రదర్శించారని తెలిపారు. ఏదైతే వాడుతున్నారో క్లీన్లీనెస్ ఏదైతే ఉండాలో అది మనకి చాలా అవసరం అని భావిస్తాను. గవర్నమెంట్ ఇనిషియేటివ్ చాలా మంచిదని భావిస్తున్నాను. మనకి ఇంతకు ముందు భూమిలో మంచి సారం ఉండేది. ఈ రోజు మనకి ఆ సారం లేకుండా పోయింది. ఎందుకంటే మనం ఓవర్ ఇయర్ మనం ఏదైతే మనం కంటిన్యూస్ గా కెమికల్ ఫర్టిలైజర్స్ తోని మనం ఏదో ఒకటి చేసి మనం మంచి రాబడి తేవాలనే ఉద్దేశంతో మనకి సీడ్ లో కానివ్వండి, లేకపోతే మనకి ఫర్టిలైజర్ మెన్యూర్ లో కానీ ఇది అంత న్యాచురల్ లేకుండా మన సాయిల్ కి చాలా హార్మ్ చేసాము. సో మనకి వచ్చే ఫ్యూచర్ కోసం మనకి ఇది ఏదైతే ఆర్గానిక్ ఫార్మింగ్ ఉందో, మనకి న్యాచురల్ మెథడాలజీ ఉందో, వీటి ద్వారా మన భూమిలో సారాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మంచి సీడ్స్ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకొని మనకి మోర్ న్యూట్రిషన్, మోర్ ఈల్డ్ ఒక్కటే కాదు, మోర్ న్యూట్రిషియస్ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవి బయటకు తీయాల్సిన అవసరం ఉంది. వీటి మీద చాలా పని చేయాలని నేను congratulate the government and I'm sure Chandrababu Naidu garu being the big visionary he is, I think he'll be giving put all his efforts